హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో శనగపప్పుతో పూర్ణం బూరెలు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. పూర్ణం బయటికి రాకుండా శనగపప్పు ఉపయోగించి ఈ బూరెలు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా ఈ బూరెల తయారీకి మినపప్పు 1 గ్లాసు నానబెట్టుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల బియ్యం తీసుకుని కూడా నానబెట్టుకోవాలి. ఈ రెండు వేరువేరుగా నానబెట్టుకోవాలి. 3 నుంచి 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఒకవేళ పొద్దున్నే కుదరకపోతే రాత్రి నానబెట్టుకుని అట్టే పెట్టుకోవాలి. ఒక కుక్కర్ గిన్నెలోకి 1 గ్లాసు శనగపప్పు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక అరగంట సేపు శనగపప్పుని నాననివ్వాలి. 1 గ్లాసు శనగపప్పుకు 2 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. అరగంట తర్వాత శనగపప్పు ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు కుక్కర్ని ఆన్ చేసుకోవాలి. కుక్కర్ విజిల్స్ 8 నుంచి 9 వరకు రప్పించుకోవచ్చు. ఎక్కువ విజిల్స్ వస్తే శనగపప్పు బాగా మెత్తగా ఉడుకుతుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కితే నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. శనగపప్పు ఇప్పుడు ఈ విధంగా ఉడికింది కదా, దీన్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. మ్యాషర్ ఉపయోగించి కానీ గరిటె ఉపయోగించి కానీ ఈ శనగపప్పుని బాగా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. శనగపప్పు ఉడికిన తర్వాత మీకు వాటర్ ఎక్కువగా ఉంది అని అనిపిస్తే ముందుగానే వాటర్ని కొద్దిగా తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. చూసారుగా, ఈ విధంగా మెత్తగా పేస్ట్లా చేసుకున్న తర్వాత దీనిలో గ్లాసున్నర బెల్లం తీసుకుని వేసుకోవాలి. మనం శనగపప్పు ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో బెల్లం కూడా అదే గ్లాస్తో తీసుకుంటే బూరెలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ బెల్లం కరిగేలోపు మనం మినప్పిండి ఆడుకుందాం. చూసారుగా, మినప్పప్పు బియ్యం ఈ విధంగా నానాయి కదా. ఇప్పుడు మినప్పప్పుని ఒకసారి వాష్ చేసుకుని మిక్సీ గిన్నెలోకి తీసుకుందాం. ముందుగా మినప్పప్పును గ్రైండ్ చేసుకోవాలి. పిండి మరీ పల్చగా కాకుండా కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. పల్చగా అయితే బూరెకి తోపు సరిగ్గా పట్టదు. మినప్పప్పు ఆడుకున్న తర్వాత మరలా దీనిలోకి బియ్యం కూడా తీసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మినప్పిండిలోనే మనం బియ్యం ఆడుకున్నది కూడా వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పిండిలోనే కొద్దిగా ఉప్పు కూడా వేసుకుని కలుపుకోవాలి. బూరెల్లో పూర్ణానికి పెట్టుకున్న ఈ శనగపప్పు బెల్లాన్ని దగ్గర పడేదాకా బాగా కలుపుతూ ఉండాలి. దీనిలోనే కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకుని కలుపుకోవాలి. బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పూర్ణం ఇలా దగ్గర పడిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత ఈ విధంగా ఉండలుగా చుట్టుకోవాలి. ఈ విధంగా పూర్ణాన్ని ఉండలుగా చుట్టుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఉండలుగా చుట్టుకున్న పూర్ణాలను ముందుగా ఆడిపెట్టుకున్న మినప్పిండిలో దీన్ని ఈ విధంగా ముంచి నూనెలో వేసుకోవాలి. అన్ని పూర్ణాలను ఈ విధంగానే మినప్పిండిలో ముంచుకుని నూనెలో వేసుకోవాలి. బూరెలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. చూసారుగా, ఈ విధంగా ఒక్కొక్క బూరెను వేసుకోవాలి. ఒకవేళ బూరెలు ఒకదానికి ఒకటి అంటుకుంటే వెంటనే విడదీయకూడదు. కొంచెం బూరెలు వేగిన తర్వాత అప్పుడు విడదీసుకోవాలి. లేదంటే లోపల ఉన్న పూర్ణం బయటకు వచ్చేసి ఆయిల్ పాడైపోతుంది. చూసారుగా, ఈ విధంగా వేగిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. మిగిలిన బూరెలన్నింటినీ కూడా ఈ విధంగానే వేసుకోవాలి. అంతేనండి, అమ్మవారి నైవేద్యానికి ఎంతో రుచికరమైన బూరెలు రెడీ అయిపోయాయి.
పూర్ణం బయటకు రాకుండా శనగపప్పు ఉపయోగించి ఈ బూరెలు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో దసరా నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే నిమ్మకాయ పులిహార తయారీ విధానాన్ని ఈ వీడియోలో చూద్దాం. ఈ నిమ్మకాయ పులిహారాన్ని చాలా ఈజీగా, సింపుల్గా, స్పీడ్గా తయారు చేసుకోవచ్చు. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఈ నిమ్మకాయ పులిహార తయారీకి ముందుగా దలసరి గిన్నెని తీసుకోవాలి. ఈ గిన్నెలోకి 2 గ్లాసుల రైస్ తీసుకోవాలి. కొలతల్లో చెప్పాలంటే కరెక్ట్గా 1/2 కేజీ. ఇప్పుడు మనం తీసుకున్న బియ్యాన్ని శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే కొలతగా తీసుకున్నామో అదే గ్లాస్తో 4 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఈ రైస్ని అంతా పొడిపొడిలాడుతూ వచ్చేలాగా ఉడికించుకోవాలి. పులిహారకి రైస్ పొడిపొడిలాడుతూ ఉంటేనే బాగుంటుంది, ముద్దగా అవ్వకూడదు. రైస్ ఈ విధంగా ఉడికింది కదా, ఇప్పుడు మనం పోపుని రెడీ చేసుకుందాం. ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకొని పల్లీలు తీసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలను ఎప్పుడు విడిగానే ఫ్రై చేసుకోవాలి. పోపుతో పాటు ఫ్రై చేసుకుంటే పల్లీలు సరిగ్గా వేగవు. పల్లీలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని 2 స్పూన్స్ శనగపప్పు, 2 స్పూన్స్ మినప్పప్పు, 1 స్పూన్ ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఆవాలు చిటపటమన్న తర్వాత దీనిలో 4 నుంచి 5 మిరపకాయలు ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు అంతా కొద్దిగా మగ్గిన తర్వాత దీనిలోనే మనం ముందుగా వేయించట్టే పెట్టుకున్న వేరుశనగ గుళ్ళు, కొద్దిగా ఇంగువ కూడా వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఉడికిన అన్నంలో 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు ఉప్పు, వేయించి పొడి చేసుకున్న నువ్వుపొడి పౌడర్ 1 స్పూను, మనం ముందుగా వేయించట్టే పెట్టుకున్న ఈ పోపును అంతటినీ వేసుకుని రైస్లో కలిసేలాగా మొత్తం పైకి కిందకి కలుపుకోవాలి. ఇలా గిన్నెలో కలుపుకునే కన్నా పెద్ద ప్లేట్లో వేసుకుని కలుపుకుంటేనే మనకి ఎప్పుడూ వీలుగా ఉంటుంది. గిన్నెలో కలుపుకుంటే ఒక్కొక్కసారి రైస్ ముద్దగా కూడా అయిపోతుంది. ఇప్పుడు 3 నిమ్మకాయలను తీసుకుని ఈ విధంగా కట్ చేసుకుని రసం పిండుకోవాలి. ఒకవేళ రసం తక్కువైంది అని అనిపిస్తే ఇంకొక నిమ్మకాయను కూడా పిండుకోవచ్చు. మీరు తినే పులుపుని బట్టి పులిహోరలో పులుపు అనేది సెట్ చేసుకోవాలి. నేను టోటల్గా 4 నిమ్మకాయలను పిండుకున్నాను. దీనిలో రసం తక్కువగా ఉండటం వలన నిమ్మకాయలు కొంచెం ఎక్కువగానే పట్టాయి. ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీనిలో 3 నుంచి 4 స్పూన్ల ఆయిల్ వేసుకుని కలుపుకోవాలి. ఈ పులిహోరలోకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. అంతేనండి, దసరా నవరాత్రులు 2వ రోజు అమ్మవారి నైవేద్యానికి పులిహోర రెడీ అయిపోయింది. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కితే నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది.